లేదా ఈ విప్లవ విద్యార్థి సంఘ శ్రేయోభిలాషులు ఎవరున్నారు? దీన్ని భక్తులు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మాజీ PDS రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల PDS 23వ మహాసభల్ని విజయవంతం చేయడం కోసం ఆర్మూర్ పట్టణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల విజయవంతాన్ని అందరూ కూడా ఆర్థికంగా సహాయం చేసి పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా భావ ప్రకటన చేయడం కోసం ఈ ఆవార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలు ఈ నెల 28-29 తేదీలో కామారెడ్డి పట్టణంలో జరగబోతున్నాయి. ఈ మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ, విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, విద్యార్థులు లేకుండా ప్రపంచ ఏ పోరాటంలో కూడా విద్యార్థులు లేకుండా జరిగినటువంటి పోరాటాలు లేవు, విజయవంతంగానటువంటి స్థితి లేదు. అందుకని ఏ స్వార్థం లేనటువంటి పోరాటాలు చేయడంలో విద్యార్థులకు ఎవరు కూడా తీసిపోరనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రంలో విప్లవ విద్యార్థి సంఘంగా ఏర్పడినటువంటి PDSU, జార్జ్ రెడ్డి, JCS అలాంటి వాళ్ళ రక్త తర్పణ చేసి ఎందరో విద్యార్థి అమరవీర పోరాటాలతోని విప్లవ విద్యార్థి సంఘంగా, అంతేకాకుండా గ్రామీణ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి స్థితి ఈ PDSUకు ఉంది. ఈ PDSU ఎప్పుడైతే విద్యార్థులకు రాజకీయాలు అవసరమని చెప్పిందో, ఎప్పుడైతే విద్యార్థులు మొత్తం పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు లేదా అన్ని రాజకీయాలకు నాయకత్వం వహించినప్పుడు మాత్రమే ఒక బలమైనటువంటి ఒక రాజకీయ అవగాహన ముందుకు వస్తుందని చెప్పినటువంటి స్థితి ఉన్నది. అందుకని ఈ మహాసభలు, రాష్ట్ర మహాసభలు డిసెంబర్ 4-5 తారీఖులో ఖమ్మం పట్టణంలో జరుగుతున్నాయి. అంతలోపు జరిగేటటువంటి ఈ మహాసభలకు పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి విద్యార్థి ఉద్యమంలో తమ పాత్రని పోషించాలని, మొత్తం విద్యార్థులందరూ విప్లవ రాజకీయాల వైపు, మొత్తం ప్రపంచ రాజకీయాలను అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే రేపు రాబోయేటటువంటి స్థితిలో ఎలాంటి రాజకీయాలు ఉండాలి, ఎలాంటి రాజకీయ స్థితి ఉండాలనేటువంటి అవగాహన వస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలకు అందరూ కూడా సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా పాల్గొనాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వ విద్యార్థిగా 28-29 నవంబర్లు జరుపుకునే సందర్భంగా ఈరోజు ఆహ్వాన కమిటీ ఏర్పాటు జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు PDS యొక్క యాక్చువల్ ఆవిర్భావము, మరి దాని కొరకు పాటుపడినటువంటి ఎందరో అమరులు, వాళ్ళందరినీ గుర్తు చేస్తూ మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి రాబోయే ఈ యొక్క మహాసభలను మీరందరూ సహకరించి దాంతో పాటు పనిచేస్తూ ఎందరికో అవేర్నెస్ తీసుకొచ్చి దీన్ని ముందుకు జయప్రదం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అది కాకుండా PDS యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క మన విద్యా విధానంలో ఎన్నో లోపభూయిష్టమైనటువంటి విద్యా విధానం ఉంది. దీన్ని సరిచేయాలి. ఇది తప్పుడు తడకలాగా ఉంది కాబట్టి మనం సరి అయిన విధానాన్ని ప్రభుత్వాలకు మనం సరిగా దాన్ని ముందుకు పెట్టి దాన్ని సరిగా నడపడానికి మనం ముందు ఉండాలి. అందులో ముఖ్యంగా